వెల్కమ్ టు పూరా లోకల్. గ్రూప్ 1 అంశం వేల మంది జీవితాలతో ముడిపడిందని, అందుకే అందరి వాదనలు సమగ్రంగా విని నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేస్తామని వ్యాఖ్యానించింది. ఉద్యోగాలకు ఆలస్యం అవుతోందంటూ ఎంపికైన వారికి ఎంత బాధ ఉందో, ఎంపిక కాలేకపోయిన వారికి అదే స్థాయి బాధ ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి కీలక వ్యవహారంలో వేగంగా విచారణ చేపట్టి తీర్పు ఇవ్వాలనడం సరికాదని తెలిపింది. ఈ కేసు విచారణ జూన్ 11కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం విచారణ కొనసాగించింది. నోటిఫికేషన్లో పేర్కొనకుండానే మెయిన్స్ పరీక్షలకు కొత్తగా హాల్ టికెట్లు జారీ చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న టీజీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు ఎంతమంది రాశారనే ఖచ్చితమైన సంఖ్యను ఇప్పటికీ చెప్పడం లేదన్నారు. బయోమెట్రిక్ ఉపయోగించినప్పుడు అరగంటలో మొత్తం ఎంతమంది హాజరయ్యారో చెప్పొచ్చు. అలాంటిది మొదటిసారి చెప్పిన సంఖ్యకు రెండోసారి చెప్పిన సంఖ్యకు వ్యత్యాసం ఎందుకుంది? ఎక్కువ వచ్చిన వారు ఎవరు? సీనియర్ ఫ్యాకల్టీలతో మూడోసారి మూల్యాంకనం చేయించినట్లు చెబుతున్నారని తెలిపారు. బార్కోడ్, ఆప్టికల్ మోషన్ లేకుండా మూడో మూల్యాంకనం చేస్తే ఏం లాభం? అక్కడ అక్రమాలకు చాలా ఆస్కారం ఉందంటున్నారు. కొన్ని సెంటర్ల నుంచి 10 నుండి 12% మంది ఎంపికయ్యారు. అసలు పేపర్లు దిద్దేవారి మాధ్యమం ఏమిటి? తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషలకు సంబంధించి ఎంతమంది ఎవాల్యుయేటర్లు ఉన్నారన్న వివరాలు లేవు. ఒక ప్రభుత్వ అధ్యాపకుడు ప్రైవేట్ కోచింగ్ సెంటర్కు అనుబంధంగా ఉన్నారు. ఆయనతో పేపర్లు దిద్దించడం వల్ల పారదర్శకత ఎక్కడ ఉంటుంది? మూల్యాంకనదారులు ఎంపికలో లోపాలు ఉన్నాయి. మొత్తం వ్యవస్థీకృతంగా తప్పు జరిగిందని చెప్తే దొంగ పత్రాలు, కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అని చెబుతున్నారు. మరి గతంలో పేపర్ లీకేజీలు ఎందుకు జరిగాయి? పారదర్శకతను నిరూపించుకోవాల్సిన బాధ్యత టీజీపీఎస్సీపై ఉంది. ఓ అభ్యర్థికి రీకౌంటింగ్ లో 60 మార్కులు తగ్గాయి. ఆ అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చామని తమ వాదనలు వివరించారు. పిటిషనర్లలో దాదాపు అందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని, వారు నిరుద్యోగులని చెప్పడానికి వీల్లేదని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదించారు. రీకౌంటింగ్ లో 60 మార్కులు తగ్గాయని చెబుతున్న అభ్యర్థి పిటిషనర్లలో లేదు. ఆ అభ్యర్థికి సంబంధించినదిగా చెబుతూ నకిలీ మార్కుల డాక్యుమెంట్లను పిటిషనర్లు సమర్పించారు. ఇలాంటప్పుడు ఆర్టికల్ 226 కింద దాఖలు పడిన విచక్షణాధికారాన్ని హైకోర్టు ఉపయోగించకూడదు. దీనిపై నిజా నిర్ధారణ జరిగే వరకు కేసు మెరిట్స్ లోకి కూడా వెళ్లకూడదని పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్షలపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న కుట్రపూరితమైన దాడి ఇదని చెప్పారు. ధర్మాసనం అడిగిన అన్ని ఆధారాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని, వేసవి సెలవులకు ముందే ఈ వ్యవహారాన్ని తేల్చాలని డివిజన్ బెంచ్ పేర్కొన్నట్టు గుర్తు చేశారు. ఈ మేరకు ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేసింది.